దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 5th మార్చ్ 2024 మీ అందరికీ యేసుప్రభు వారి పేరట శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 14 and verse 17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడిన మాట. ఇట్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, లోకము ఆయనను చూడదు. నమ్మకపోతే యేసు ప్రభు అని యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్. చూడదు, యూ కెన్ ఎక్స్పీరియన్స్, చూడగలరు. ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. దే కాంట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఈరోజు రక్షణ పొందుకున్న మనము, యేసు ప్రభుని నమ్ముకున్న మనము ఈ యొక్క విశ్వాసం కలిగి ఉండాలి. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మీతో కూడా ఉన్నారు, మీలో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హూ ఇస్ ద హోలీ స్పిరిట్? ద ట్రినిటీ ఆఫ్ గాడ్, ద థర్డ్ పర్సన్ ఆఫ్ గాడ్. త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన సన్నిధి, దేవుని సన్నిధిని మనలో తీసుకొస్తున్నారు పరిశుద్ధాత్మ వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వము వ్యాపించున్నాడు, సర్వంత్రయామి, ఓమ్ని ప్రెసెంట్ గాడ్. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో దేవుని ఇన్నర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనలో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రెసెన్స్ మనలను జీవింపచేయుచున్నది. దేవుని యొక్క ప్రెసెన్స్ మనలో సుఖశాంతిలో నడిపించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో దేవుని యొక్క ప్రెసెన్స్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెసెన్స్ మనల్ని స్వస్థపరచుచున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరము జాగ్రత్తగా గుర్తించి గమనించి దేవుని మహిమపరచాలి. అందుకే పౌలు అంటాడు సంఘాలతో రాస్తూ, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆర్పుకుడి అంటున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు, దేవుని సన్నిధిని ఆర్పవద్దు. మీలో దేవుని సన్నిధి మీలో అద్భుత ఆశ్చర్య కార్యాలకు కారణము. Let me read this in English. John chapter 14 and verse 17. Even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but ye know him, for he dwelleth with you, and he shall be in you. మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్ యూ అక్నాలెడ్జింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ? యూ ఆర్ ద క్యారియర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఉనికిని మోసే వ్యక్తివి నీవు. కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. హింदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 14 अध्याय और 17 वचन पढ़ रहे हैं। अर्थात सत्य का आत्मा जिसे संसार ग्रहण नहीं कर सकता, क्योंकि वह ना उसे देखता है और ना उसे जानता है। तुम उसे जानते हो, क्योंकि वह तुम्हारे साथ रहता है और वह तुम में होगा. प्रभु, बहुत धन्यवाद प्रभु को। परमेश्वर का पवित्र आत्मा आप जानते हो, आपके साथ है और आप में होगा. मतलब आप में क्या होगा? परमेश्वर का प्रेजेंस, परमेश्वर का सन्निधि आप में होगा. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. परमेश्वर का प्रेजेंस आप में आपका जीवन का कारण है, आपका आशीर्वाद का कारण है, आपका सक्सेस का कारण है. इसे हमेशा आपको स्मरण में रखना चाहिए. प्रभु को धन्यवाद अदा करना चाहिए. ఎల్లప్పుడూ దేవుని సన్నిధి నాలో ఉన్నదని సంగతిని మరవక జీవించాలి. ఏ రోజైతే ఆయన సన్నిధి నీలో ఉన్నదని మర్చిపోతావో, నీవు దేవునికి విరోధమైన పనులు చేస్తూ నీలో ఉన్న దేవుని సన్నిధిని దుఃఖపరచుచున్నావు.
కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రెజెన్స్ ఇన్ us. ఫర్ హిస్ ప్రెజెన్స్ ఇన్ us. దేవుని యొక్క సన్నిధి లోకమంతా వ్యాపించింది, కానీ మీలో కూడా ఉండడము నీ జీవితానికి ఒక గొప్ప దీవెన. ఎంత గొప్ప సంగతి అండి ఆయన సన్నిధి మనలో ఉండడము. ఆయన సన్నిధి మనలో ఉన్నప్పుడు నీవు చేయనంత సఫలమవుతుంది. ఆకు వాడక తమ కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి నీవు మాతో కూడా ఉండి మాలో ఉన్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ బీయింగ్ ఇన్ అస్ మై ఫాదర్. ఎస్ లార్డ్, వీ ఆర్ అన్బీటబుల్ లార్డ్, అన్స్టాపబుల్ నాయన. మేము ఆపజాలిన వ్యక్తులుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ ఎవ్రీ పర్సన్ మై గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పీక్ హీలింగ్ టు దర్ బాడీస్. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన వారు, వారి జాబ్స్లో, వారి బిజినెస్లో మీ తోడు నీడ దయచేసి వారిని బలపరిచి కాపాడి నడిపించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నానయ్యా. చాలిన దేవుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరినీ దీవించండి అయ్యా. 10th క్లాస్, ఇంటర్మీడియట్ నైనా దేవా 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 +2 రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి నాయన. డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేసి బలపరిచిన ఆయన వారికి నీవు తోడుగా ఉండి నడిపించి నీ కృప దయచేసి వారిలో ఉండి వారిని నీవు బలపరిచినందుకు స్తోత్రం. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ని మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, నీవు వారిలో ఉండి వారికి నువ్వు ఇచ్చిన గొప్ప విజయానికి దేవ విడుదలకే స్తోత్రం నాయన తండ్రి. జయానికే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. దీవించినందుకు స్తోత్రములు, ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒకసారి ప్రభా నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రభా వారిలో ఉన్న మీ సన్నిధి ద్వారా నాయన పరిచయం చేటుకు అభిషేకించి బలపరచమని ప్రార్థన చేసినాను. అవునైనా పైనుంచి మేము శక్తి పొందు వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దని శిష్యులతో చెప్పిన వాడా, నీ సన్నిధి మాలో రాకుండా మేము వెళ్ళకూడదు ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశాన్ని మీరు రక్షించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.